హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రత్న. ప్రజెంట్ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు, రాష్ట్రాలలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాలు అనేవి దేశ ప్రజల కోసం సక్రమంగా పనిచేస్తున్నా లేదా ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో దేశ ప్రజలే కాబట్టి ముఖ్యం. ఈ రాజకీయ పార్టీలు అనేవి అనేకమైనవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజలు ఎప్పుడు అలాగే ఉంటారు. వారి అవసరాలు పట్టించుకోవాలి. ఏ ప్రభుత్వం పట్టించుకునేది సరిగా పథకాలు అయితే మటుకి చేస్తున్నాయి బాగానే, కానీ పై స్థాయి నుండి కింద స్థాయి వరకు పథకాలు అనేవి సరిగా అమలు కావట్లేదు. మధ్యలో ఎన్నో అడ్డదారులు తొక్కున్నాయి. సో ఏంటంటే మీరు ఒక పార్టీని ఎన్నుకుంటున్నారు కాబట్టి ఆ పార్టీ మనకి చాలా ఉపయోగపడుతుందా లేదా, గతంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజెంట్ ఏం చేయబోతుంది, ఏం హామీ ఇస్తుంది, అసలు అవి జరగడానికి పాజిబిలిటీ ఉందా లేదా, ప్రజెంట్ మన రాష్ట్రం కానీ దేశం కానీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆ రాజకీయ పార్టీ యొక్క అధినేత ఉంటారో అతను సరైన వ్యక్తి చేయగలడా లేదనేది కూడా ఆలోచించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో మనకి చాలా నష్టం వస్తుంది. యువత కూడా చాలా అన్యాయం అయిపోతుంది. ఇప్పటికే చాలా జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ ఏమి లేవు. యువత కూడా ప్రతి ఒక్కరు ప్రైవేట్ జాబ్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వ్యక్తులనే చేర్చుకుంటారు, వారికి సంబంధించిన వ్యక్తులనే అక్కడ ఉంచుతున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఎవరు దేశ ప్రజలు, సామాన్య ప్రజల్ని ఎవరు పట్టించుకోరు. సో ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యక్తిని గెలిపించాలన్నా, రాజకీయ పార్టీని గెలిపించాలన్నా మంచి ఆలోచన విధానం కలిగి ఉండాలి. గతాన్ని పరిశీలించాలి, భవిష్యత్తుకి గురించి ఆలోచించాలి, ప్రస్తుతం ఈ పనికి వస్తుందా లేదని కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రత్న. ప్రజెంట్ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు, రాష్ట్రాలలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రభుత్వాలు అనేవి దేశ ప్రజల కోసం సక్రమంగా పనిచేస్తున్నా లేదా ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో దేశ ప్రజలే కాబట్టి ముఖ్యం. ఈ రాజకీయ పార్టీలు అనేవి అనేకమైనవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ప్రజలు ఎప్పుడు అలాగే ఉంటారు. వారి అవసరాలు పట్టించుకోవాలి. ఏ ప్రభుత్వం పట్టించుకునేది సరిగా పథకాలు అయితే మటుకి చేస్తున్నాయి బాగానే, కానీ పై స్థాయి నుండి కింద స్థాయి వరకు పథకాలు అనేవి సరిగా అమలు కావట్లేదు. మధ్యలో ఎన్నో అడ్డదారులు తొక్కున్నాయి. సో ఏంటంటే మీరు ఒక పార్టీని ఎన్నుకుంటున్నారు కాబట్టి ఆ పార్టీ మనకి చాలా ఉపయోగపడుతుందా లేదా, గతంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది, ప్రజెంట్ ఏం చేయబోతుంది, ఏం హామీ ఇస్తుంది, అసలు అవి జరగడానికి పాజిబిలిటీ ఉందా లేదా, ప్రజెంట్ మన రాష్ట్రం కానీ దేశం కానీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆ రాజకీయ పార్టీ యొక్క అధినేత ఉంటారో అతను సరైన వ్యక్తి చేయగలడా లేదనేది కూడా ఆలోచించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో మనకి చాలా నష్టం వస్తుంది. యువత కూడా చాలా అన్యాయం అయిపోతుంది. ఇప్పటికే చాలా జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ ఏమి లేవు. యువత కూడా ప్రతి ఒక్కరు ప్రైవేట్ జాబ్ ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వ్యక్తులనే చేర్చుకుంటారు, వారికి సంబంధించిన వ్యక్తులనే అక్కడ ఉంచుతున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఎవరు దేశ ప్రజలు, సామాన్య ప్రజల్ని ఎవరు పట్టించుకోరు. సో ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యక్తిని గెలిపించాలన్నా, రాజకీయ పార్టీని గెలిపించాలన్నా మంచి ఆలోచన విధానం కలిగి ఉండాలి. గతాన్ని పరిశీలించాలి, భవిష్యత్తుకి గురించి ఆలోచించాలి, ప్రస్తుతం ఈ పనికి వస్తుందా లేదని కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ.